ఇప్పుడు మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ, ఇది మన తెలంగాణలో. ఏంటి 6 గ్యారెంటీలు అన్నారు. మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకురాలుగా అప్పుడు చేసిన అనుభవంతో ఈ 6 గ్యారెంటీల మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటున్నారు? 6 గ్యారెంటీలు నిజంగానే జరుగుతాయా? దీనివల్ల మంచి ఉందా, చెడు ఉందా? ఈ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఫ్రీ బస్సులు పెట్టడం నా అనుభవం ప్రకారం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రభుత్వానికి కూడా అది ఇన్కమ్ కావాలి, ఆదాయం రావాలి కదా ప్రభుత్వానికి కూడా. మరి ప్రభుత్వానికి లేకుండా అదే 6 గ్యారంటీలు, ఈ వీళ్ళకు 5 లక్షలు, వాళ్ళకు 10 లక్షలు, వీళ్ళకు ఇది, వాళ్ళకు అది. ఎందుకయ్యా కష్టం చేసుకోవాలి? కొంత గొప్ప బీద సాదా వాళ్ళకి ఇవ్వాలి కదా, బీద సాదా వాళ్ళని చూడాలి. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు ఉంటారు బాబు, ప్రభుత్వం వీళ్ళని కూడా గుర్తించాలి. వాళ్ళంతా జర్నలిస్టులే అని వదిలిపెట్టొద్దు, ఇటువంటి వాళ్ళని గుర్తించాలి, బీద సాదాలు గుర్తించాలి. ఈ ఫ్రీ బస్సులు అంటే కొంచెం కష్టమే. ఓకే, మరి ఇది 200 యూనిట్ల కరెంటు విషయంలో ఏమనుకుంటున్నారు మీరు? ప్రభుత్వానికి అప్పుల పాలు, ఇప్పటికే అప్పుల పాలైంది ప్రభుత్వం అంతా, ఆగమడిపోయింది ప్రభుత్వం. ఇంకా అప్పుల పాలు కాకుండా మన కరెంటు బిల్లు మనమే తగ్గించి కొంచెం కట్టుకొని మన పని మనం చేసుకొని, ఇక ఇప్పుడు ఏముందంటే ప్రపంచానికి ఇది డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఇల్లు కట్టియాలి, వాళ్ళ అన్నం కూరలు ఉండాలి, మనకు ప్లేట్లో పెట్టాలి. ఎందుకయ్యా? ఎందుకు? మన కష్టం చేసుకునేటప్పుడు మనల్ని గమనించి కొంచెం బీద సాదా చూసి హెల్ప్ చేసి చేయాలి. ఇప్పుడు మీ జర్నలిస్టుల గురించి నేను మాట్లాడేది ఇవాళ రోజు కాదు, నేను ఎప్పటి నుండో ఎందుకంటే అరే ఈ పిల్లలు ఇంత కష్టం చేస్తారు, వీళ్ళని ఎందుకు గుర్తించారు అనుకుంటాను నేను. ఇప్పుడు గుర్తించాలి. కొండా సురేఖ మాట్లాడారు జర్నలిస్టుల గురించి. కొండా సురేఖ కలిశాను కదా మొన్న పోయినప్పుడు, వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మురళి, ఓ వేణుమాధవ్ మాకు భోజనం పెట్టించాడమ్మా, మీరు ఫిష్ కర్రీ వేసి భోజనం పెట్టారమ్మా కొండా మురళి, చాలా బాగుందమ్మా. అమ్మ ఏం పనికి వచ్చారు మీరు? మా చెల్లె కొడుకు కొద్దిగా మెడికల్ ఉంటే ఇబ్బంది ఉంటే నేను కొండా సురేఖ హన్మకొండ వెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా మీతోటి ఏం పని లేదు సార్, మీరు నమస్కారం అమ్మతో మాట్లాడతా అని వచ్చా కిందికి.